హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉండారు? నేనైతే చాలా బాగుండా. మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మా ఇంట్లో కర్రీ ఏందో తెలుసా? వంకాయ కర్రీ. గుత్తి వంకాయ కర్రీ అండి. గుత్తి వంకాయ కర్రీ ఇష్టమైన వాళ్ళు ఎంతమంది ఉండారు నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. మా ఇంట్లో అయితే వంకాయ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. వంకాయ కర్రీ చాలామంది ఇష్టంగా తింటారు కాబట్టి ఈ స్టైల్ చేయండి. ఫస్ట్ వంకాయని 4 గార్స్ పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసేయాల. తర్వాత ఒక కడాయి పెట్టుకొని పల్లీలు వేగించుకోవాలా. అలాగే దాంట్లో మెంతులు అంటూ జీరా వేయాల. తర్వాత దానికి కావాల్సింది చింతపండు, కొంచెం అల్లం, లవంగం, చెక్క, ఆనియన్, వెల్లుల్లి, కొత్తిమీర, 2 టమాటాలు, కారం, ధనియాల పొడి, చిటికెడు పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ అండి. మొత్తం మిక్సీ పెట్టేసేయాలండి. పేస్ట్ చేసేసిన తర్వాత ఈ ఘాట్ పెట్టుకుని వంకాయకి బాగా అప్లై చేసేయాలండి. వంకాయ లోపల చూడండి ఇలా మంచిగా అప్లై చేయాలా. అలాగే ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చి స్నేహ అఫీషియల్ 2322 అండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత పోపు దినుసులు అండ్ ఆనియన్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇవి వంకాయలు వేసేయాలండి. వంకాయ మంచిగా 5 మినిట్స్ సిమ్లో పెట్టేసేయాలండి. ఎప్పుడు వంకాయ వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే వంకాయ మగ్గుతుందండి. తర్వాత మన మసాలా ఉంటుంది కదా, మసాలా వేసేసి ఒక 5 మినిట్స్ వదిలేస్తే ఆయిల్ ఇలా మంచిగా పైకి తేలిన తర్వాత మూత పెట్టేసేయాలండి. ఫస్ట్ ఇలా చూడండి ఎంత మంచిగా తేలింది ఆయిల్. తర్వాత ఈ మసాలా వాటర్ ఉంటుంది కదా, అవి వేస్తే చాలు. మళ్ళీ ఎగస్ట్రా వాటర్ వేస్తే టేస్ట్ వెళ్ళిపోతుందండి. ఎప్పుడు ఎగస్ట్రా వాటర్ వేయకూడదు. మసాలా వాటర్ చాలు. ఇప్పుడు కొత్తిమీర చల్లేసి ఒక 20 మినిట్స్ నేను సిమ్లో పెట్టేస్తానండి. ఎప్పుడు వంకాయ కర్రీని హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే వాటర్ మిగిలిపోతుంది, వంకాయ సరిగ్గా ఉడకదు. ఎప్పుడైనా వంకాయ కర్రీని సిమ్లో పెట్టి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. చూడండి నా వంకాయ కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది 20 మినిట్స్ తర్వాత. చూడండి చాలా బాగా వచ్చింది నా వంకాయ కర్రీ. అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకే, బాయ్ అండి.